శ్రీమన్మహాభారతము 703వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 3వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సూర్య భగవానుడు ధర్మరాజుకు ప్రత్యక్షమయ్యాడు. అద్భుతమైనటువంటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి శరీరముతో ప్రత్యక్షమైన సూర్యభగవానుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ఎత్తే అభిలషితం కించిత్ తత్వం సర్వం అవాప్స్యసి, అహమన్నం ప్రదాస్యామి సప్తపంచ తే సమాహ. నువ్వు కోరుకున్నదంతటినీ నువ్వు పొందుతావు. ఓ ధర్మజ, ఈ 12 సంవత్సరాలు నీకు నేను అన్నం ఇస్తా. ఇదిగో ఈ రాగి పాత్రను స్వీకరించు. ఈ పాత్రతో మీ వంటింట్లో అన్ని రకాల భోజన పదార్థములను వండుతూ ఉండవచ్చు. అవి అక్షయాలుగా ఉంటాయి, ఎప్పుడూ తరగదు. ఎప్పటి వరకు? పాంచాలి భోజనము చేసేంత వరకు ఆ పాత్రలో నుండి పదార్థములు వస్తూనే ఉంటాయి. అంటే ప్రతిరోజు ద్రౌపది భోజనము చేసేంత వరకు పదార్థములు ఆ రాగి పాత్రలో నుండి వస్తూనే ఉంటాయి. ఓ ధర్మజ, ఇక ఇప్పటి నుండి 14వ సంవత్సరములో నువ్వు నీ రాజ్యాన్ని మళ్ళీ పొందుతావు అని సూర్యభగవానుడు ధర్మరాజును అనుగ్రహించి రాగి పాత్రను ఇచ్చి అంతర్ధానమైపోయాడు. ఓ జనమేజయ, ఎవరైనా సరే ఇమం స్తవం ప్రియతమనాహ సమాధినా పఠేత్, ఎవరైనా సరే మనోనిగ్రహముతో ఏకాగ్ర చిత్తముతో ఇప్పటి వరకు ధర్మరాజు చేసినటువంటి స్తోత్రం, సూర్య స్తోత్రం, ఆ స్తోత్రాన్ని పఠిస్తే అతడికి దుర్లభమైనటువంటి వరాన్ని సూర్యభగవానుడిస్తాడు. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తే స్త్రీ పురుషులు పుత్రుణ్ణి కోరితే పుత్రుణ్ణి పొందుతారు, ధనాన్ని కోరితే ధనాన్ని పొందుతారు, విద్యను కోరితే విద్యను పొందుతారు. ఈ స్తోత్రాన్ని పఠించినా సరే విన్నా సరే ఇన్ని ఫలితాలు వస్తాయి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉభే సంధ్యే పఠే నిత్యం నారీవా పురుషో యది ఆపదం ప్రాప్యముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్. స్త్రీ పురుషులు ఎవరైనా సరే సాయంకాలం కానీ ప్రాతకాలము కానీ లేదు 2 సంధ్యల యందు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆపదలో నుండి విముక్తులవుతారు, బంధనములో నుండి విముక్తిని పొందుతారు. ఈ స్తుతిని పూర్వకాలములో చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుని నుండి నారదుడు, అతని నుండి ధౌమ్యుడు పొందాడు. ధౌమ్యుని నుండి ఇప్పుడు ధర్మరాజు పొంది సకలాభీష్టములను నెరవేర్చుకోగలుగుతూ ఉన్నాడు. ఈ సూర్యస్తవాన్ని నిష్ఠగా ఆచరించినవాడు యుద్ధములో ఎల్లప్పుడూ జయాన్నే పొందుతాడు, గొప్ప సంపదను పొందుతాడు. అన్ని పాపముల నుండి ముచ్యతే సర్వ పాపేభ్యః, అన్ని పాపముల నుండి ముక్తుడవుతాడు. సూర్యలోకం స గచ్చతి, సూర్యలోకాన్ని పొందుతాడు అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.